టేబుల్ డిస్ప్లే లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను నీకు? సార్ లాస్ట్ క్లాస్ డెవలప్మెంట్ సర్వర్ అవన్నీ చెప్పారు సార్. టైప్స్ ఆఫ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్పాలి అది. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. పోస్టింగ్ టైప్స్ చేసామా? పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేయటము, పోస్ట్ విత్ రిఫరెన్స్, హోల్ డాక్యుమెంట్, పాత్ డాక్యుమెంట్ చేసామా? సార్ అది చేయలేదా? అవి చేసామే. కాన్ఫిగరేషన్స్ సరే, టిఆర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయి. టిఆర్ మేనేజ్మెంట్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? టిఆర్ మేనేజ్మెంట్. టిఆర్ మేనేజ్మెంట్ నేను నీకు వందనా S4 HANA సర్వర్ ఒక నెంబర్ ఒకటి ఇస్తున్నాను. ఇది రికార్డ్ అవ్వకూడదు ఎట్లా? సరే, నేను కట్ చేస్తాను. చాట్ బాక్స్లో ఒక సర్వర్ ఒకటి ఫార్వర్డ్ చేశాను చూడు, S4 HANA సర్వర్ది. అది డెస్క్టాప్ ద్వారా ఓపెన్ చేయి. ఆ నెంబర్ కాపీ చేసుకో, తర్వాత కట్ చేస్తాను. అది ఆ నెంబర్ కాపీ చేయి. ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం. నా సర్వర్ నీకు ఇస్తున్నాను, చూద్దాం ఓపెన్ అవుతుందా లేదా. లాగొచ్చి నీ సర్వర్ నెంబర్ నువ్వు గుర్తుపెట్టుకో. రిమోట్ డెస్క్టాప్ ద్వారా క్లిక్ చేయాలి. కంప్లీట్ డౌన్కి వచ్చి క్లోజ్ చేసేది. రిమోట్ డెస్క్టాప్ ఓపెన్ చేయి. ఇది కూడా క్లోజ్ చేయి. ఇక్కడ ఈ నెంబర్, ఆ నెంబర్ గుర్తు ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. పాస్వర్డ్ అడుగుతుందా? 1 మినిట్ పాస్వర్డ్ చెప్తాను, ఇచ్చి. ఈ పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ మర్చిపోయాను నేను. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇది వాట్ ఇస్ ద పాస్వర్డ్? 1 మినిట్. S22 SAP 11 S22 SAP 11 S22 SAP 11. సార్ అన్ని స్మాల్ లెటర్స్ అనా? కండిచి పాస్వర్డ్ రాంగా. 1 మినిట్. ఈ పాస్వర్డ్ మర్చిపోయాను నేను. ఇక్కడ ఒక పాస్వర్డ్ వస్తుంది కదా, వెల్కమ్ వెల్కమ్ 1 2 3 అది ఒకసారి వెల్కమ్ క్యాపిటల్ డబ్ల్యూ ఇస్తాం కదా, అది వెల్కమ్.
సరే కదా. సరే నేను చెక్ చేస్తాను, తర్వాత నీ సర్వర్తో కంటిన్యూ చేద్దాము. ఓకేనా? ఉందనా? క్లోజ్ చేసి. ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడు వందనా, టిఆర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఏంటి? టిఆర్ మేనేజ్మెంట్. టిఆర్ మేనేజ్మెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? టిఆర్ మేనేజ్మెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? టిఆర్ మేనేజ్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం వందన. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. టిఆర్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్. సో నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయి. సో టిఆర్ అంటే ఏంటి? మనం యాక్చువల్గా మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టిఆర్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక టిఆర్ నంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకో వందన. టిఆర్ నంబర్ ఉంటుంది, తెలుసు కదా. ఒకటి టిఆర్ నంబర్ ఉంటుంది. సో ఈ టిఆర్ నంబర్ని బేస్గా చేసుకుని మనము ఈ టిఆర్ నంబర్ని బేస్గా చేసుకుని డేటా అంతా కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తాం. దీన్ని టిఆర్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నా చూడు. ఓపెన్ చేయి. ఓపెన్ చేయమన్నా. అది కాదు, షీట్ ఫార్వర్డ్ చేస్తాను అన్న. టిఆర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయి. ఇది క్లోజ్ చేయి. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు నీకు? ఓపెన్ అయింది కదా, అది క్లోజ్ చేయి. చూడు, టిఆర్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ అని అర్థం. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. సో ఎస్ఏపిలో మనకి 2 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. వందనా, ఫస్ట్ విను, చెప్పేది విను. కిందకి రా, ఇది అవసరం లేదు, కిందకి రా చెప్తాను. ఎస్ఏపిలో డేటా ఎన్ని రకాలు ఉంది చూడు. ట్రాన్సాక్షనల్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా ఎన్ని రకాలు ఉంది? 3 టైప్స్ ఉంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. సో ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, ఇవన్నీ క్రియేట్ చేశాం. వీటిని ఏమంటారంటే మాస్టర్ డేటా అంటారు. ఇక్కడ కూడా టిఆర్ జనరేట్ అవ్వదు.
ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ చేస్తాము? ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. దీనికి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. అంటే టిఆర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాకి జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. మాస్టర్ డేటాకి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటా అంటే వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, అసెట్ మాస్టర్, వీటికేమి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా అంటారు దీన్ని. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా, ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ చేస్తాము మనం? ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా ఓన్లీ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మాత్రమే చేస్తాము. గుర్తుపెట్టుకో. ఎస్ఏపిలో ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి? ఎస్పిఆర్ఓ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపిలోకి వెళ్ళు. ఇదేంటి ఇక్కడ కనిపించే స్క్రీన్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. అంటే వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్ ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. ట్రాన్సాక్షన్స్, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మాత్రమే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే తెలుసు కదా? ఎస్పిఆర్ఓలోకి వెళ్ళు. ఎస్పిఆర్ఓ ఐఎంజి. ఇక్కడ చేసే కాన్ఫిగరేషన్స్ కి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటాకి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. క్లియర్ కదా? ఎస్ఏప్ లోకి వెళ్ళు. ఎస్ఏప్ మనం షీట్ ఓపెన్ చేసి పైకి వెళ్ళు. మనం టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కదా? పైకి వెళ్ళు, కొంచెం పైకి వెళ్ళు. ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ సర్వర్ చూపించు. సో టిఆర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. ఇలా మూవ్ చేయడానికి ఏం ఉపయోగపడుతుంది? టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా వందన? క్రింద ఉంటుంది, క్రిందకి వెళ్ళు, స్లోగా క్రిందకి వెళ్ళు. చూడు, ఎస్ఏపీలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏమేం చేస్తాము? ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. మనం ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో వాటిని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాము. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. తర్వాత మాస్టర్ డేటా. మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటా ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ ఏంటి? మాస్టర్ డేటా. మాస్టర్ డేటా కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు.
GL creation, vendor master creation, customer master creation, asset master creation, ఇదంతా కూడా ఏంటి, ఇదంతా కూడా మాస్టర్ డేటా. ఇక్కడ కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ కిందకి రండి. SPRO స్క్రీన్, ఓన్లీ SPRO స్క్రీన్ లో మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్ ఇన్ SAP EJ Access screen. If we can do any type of configuration, we must generate the transport request. It is called configurational data. This data will be moved from one server to another server. Only SPRO screen lo chesina configurations మాత్రమే one server to another server ki move చేస్తారు. ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. అంటే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఓన్లీ SPRO స్క్రీన్ లో చేసేటటువంటి కాన్ఫిగరేషన్స్ ని మాత్రమే మనం టిఆర్ ద్వారా ఒక సర్వర్ నుండి వన్ మోర్ సర్వర్ కి మూవ్ చేస్తాము. దిస్ ఇస్ కాల్డ్ SPRO స్క్రీన్. దిస్ ఇస్ కాల్డ్ కాన్ఫిగరేషనల్ డేటా. క్లియర్? అర్థమైందా వందన? yes sir. నెక్స్ట్ స్టెప్. వాట్ ఇస్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనుకున్నాం కదా. వాట్ ఇస్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అంటే ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేయడానికి, ప్రొడక్షన్ సర్వర్ నుంచి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు another client within the server. మనం ఏం చేస్తాము? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా కాన్ఫిగరేషనల్ డేటాని వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ద సర్వర్ అండ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కూడా మూవ్ చేస్తాం. వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. ఎగ్జాంపుల్ టాప్ లోకి వెళ్ళి వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. పైకి వెళ్ళి ఆ సర్వర్స్ ఓపెన్ చేయి. చూడు, వన్ క్లయింట్ నెంబర్. యాక్చువల్గా యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషనల్ డేటాని క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేస్తాం. చూడు, మూవ్ చేస్తాం. అలాగే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కూడా మూవ్ చేస్తాం. విత్ ఇన్ ద సర్వర్ వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ 100 టు 300. 100 లో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ పర్పస్ 300 కి మూవ్ చేస్తాం. 300 లో సక్సెస్ అయింది. 300 నుండి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కూడా మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో 400 నుండి 500 కూడా మూవ్ చేస్తాం. అంటే విత్ ఇన్ ద క్లయింట్, విత్ ఇన్ ద సర్వర్ లో మూవ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ మూవ్ చేస్తాం. అర్థమైందా వందన? yes sir. తర్వాత చూడు, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం. కానీ డెవలప్మెంట్ సర్వర్ లో 100 నుండి 300 కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం లేదు. తెలుసా నీకు పాయింట్ వందనా? 100 నుండి 300 కి మూవ్ చేయడానికి టిఆర్ నాట్ రిక్వైర్డ్. గుర్తుపెట్టుకో. విత్ ఇన్ ద సర్వర్ వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా, టిఆర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. But if you want to move the configurational data one server to another server, like development server to quality assurance server, TR is required. Clear? yes sir. Next. నెక్స్ట్ కిందికి వెళ్ళి ఇంకేముంది అక్కడ చూడు. ఇక్కడ పాయింట్ చూడు, లాస్ట్ పాయింట్ చెక్ చేద్దాం సార్. పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి చూసా. ఇక్కడ అర్థమైంది కదా? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి విత్ ఇన్ ద సర్వర్ లో మూవ్ చేస్తాం 100 టు 200.
యాజ్ వెల్ యాజ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కూడా కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తాము. ఓకే రైట్ రైట్ నెక్స్ట్ చూడు టిఆర్, హౌ టు క్రియేట్ టిఆర్ అంటే ఐఎమ్ సారీ, టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఓకే ఫైన్. చూడు టిఆర్ జనరేట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి వందన. SE01, SE110 ఈ 2 టీ కోడ్స్ ఉన్నాయి. ఈ 2 టీ కోడ్స్ ఉపయోగించి మనం టిఆర్ ని జనరేట్ చేయొచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిఆర్స్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి SAP లో? 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పాను, అవి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్. ఇన్ ది స్టాండర్డ్ SAP we have 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. స్టాండర్డ్ SAP లో 2 టైప్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఉన్నాయి. ఏంటవి? కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఓన్లీ ఫర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇప్పుడు SAP లో ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ అని 2 టైప్స్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్ 2 టైప్స్ ఉంటారు. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్, కస్టమైజింగ్ టిఆర్ అనేది లేదంటే కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, వీళ్ళంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ టిఆర్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు, కస్టమైజింగ్ టిఆర్ ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అడాప్టర్ అని అర్థం. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ వాడతారు. ఫంక్షనల్ అంటే FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ వీళ్ళు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు వాడతారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు వాడతారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? అబాప్ కన్సల్టెంట్. సో టిఆర్ లో 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? yes sir. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళు. ఓకేనా? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అలా డిస్కస్. సో కస్టమైజ్ రిక్వెస్ట్ మనం వాళ్ళు ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఏమో ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తాడు. నీకు అర్థమైంది? సారీ ఐఎమ్ సో సారీ ఫంక్షన్ ఐఎమ్ సారీ 2 టైప్స్ ఆఫ్ ది రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, కస్టమైజింగ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? అబాప్ కన్సల్టెంట్ అని అర్థం. అర్థమైందా ఉందనా? కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్. క్లియర్ కదా? టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాప్ అని అర్థం. అర్థమైందా లేదా? yes sir. చెప్పు ఒకసారి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్. వెరీ గుడ్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది టెక్నికల్ అంటే అబాప్ కన్సల్టెంట్. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ చూడు టిఆర్ కెన్ మూవ్ ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. టిఆర్ ద్వారా ఏ డేటా మూవ్ చేస్తాము? కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తాం. if you can do any type of activity, end user screen or master data transaction TR cannot update it. If you can do any activity on the end user screen, మీరు end user screen లో ఏ యాక్టివిటీ అయినా చేయి, TR జనరేట్ అవ్వదు. TR అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది? ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. It means TR not for the master data and transactional data. It means TR not for the master data and transactional data. చూడండి చూడు అన్న. If you do any activity on the end user screen లో నువ్వు ఏమైనా చేయి, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఏదైనా చేయి, టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. ఓన్లీ టిఆర్ దేనికి జనరేట్ అవుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా. టిఆర్ అనేది నాట్ ఫర్ ట్రాన్సాక్షనల్ డేటా యాజ్ వెల్ యాజ్ మాస్టర్ డేటా.
మాస్టర్ డేటాకి ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. ఓకేనా? వెళ్ళండి. ఓకే, సో టిఆర్ అనేది జనరేట్ చేద్దాము. ఓ పని చేయమన్నా SE09కి వెళ్ళు. SE09 అది లాగౌట్ అయిందేమో, లాగౌట్ చేస్తావా? ఇక్కడ చూడు అన్న, SE09 ఉంది. సో మనం యాక్చువల్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ఈ టిఆర్ అనేది జనరేట్ చేయాలి. యాక్చువల్గా టిఆర్ అనేది ఎలా ఉంటుందంటే, టిఆర్స్ కూడా జనరేట్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు. ఈయన ఏం చేస్తారు, ఈ టిఆర్స్ అన్ని క్రియేట్ చేసేసి ఓనర్షిప్ అనేది చేంజ్ చేస్తుంటారు. లేదంటే మీరు ఇక్కడ డైరెక్ట్ గా కూడా టిఆర్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేయబోయే ముందు ఫస్ట్ టిఆర్ జనరేట్ చేసుకోవాలి. ఒక టిఆర్ జనరేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ క్రియేట్ పైన క్లిక్ చేయమన్నా, క్రియేట్ పైన క్రియేట్ ఆప్షన్ చూడాలి. క్రియేట్ ఒక పని చేద్దాము. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు కస్టమైజింగ్ రిక్వెస్ట్ తీసుకోవాలి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది టెక్నికల్, అంటే అబాకస్ కి సంబంధించింది కాబట్టి మనం అది సెలెక్ట్ చేయకూడదు. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ కంటిన్యూ చేయి. ఇక్కడ డిఫైన్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇద్దాము, డిఫైన్ కంపెనీ, కంటిన్యూ చేయి, సేవ్ చేయి. ఒక నంబర్ వస్తుంది చూసావా, ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అయింది చూడు. డిఫైన్ కంపెనీ లెఫ్ట్ సైడ్ నెంబర్ చూసావా, 100 లెఫ్ట్ సైడ్ చూసావా, అది 100. నెంబర్ ఎంత ఉంది మంది? ఇది మెయిన్ టిఆర్ అంటారు. దాని కింద కనిపించేది సబ్ టిఆర్. మెయిన్ టిఆర్ 100 లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడు, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ టిఆర్. మెయిన్ టిఆర్ అంటారు దాన్ని, మెయిన్ టిఆర్ అంటారు. దాని కింద కనిపించేది 100 ఇస్ ద మెయిన్ టిఆర్, కింద కనిపించేది సబ్ టిఆర్. మనం ఒక టిఆర్ ని క్రియేట్ చేసాం. ఈ టిఆర్ ను ఉపయోగించి మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ఒక టిఆర్ క్రియేట్ చేసాం. ఓకే, OX15 కి /n OX15. నీవెంట్రీకి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. టిఆర్ అని కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమేంటి, టిఆర్ ఏదో ఒకటి ఇవ్వచ్చు నీ ఇష్టం. టిఆర్ ఇచ్చాం. క్రింద టిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిమైనింగ్ అన్ని ఇచ్చే. కరెన్సీ అయ్యాను, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. సో వెయిట్ కంటే ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయి. ఓన్ రిక్వెస్ట్
ఓన్ రిక్వెస్ట్. మనం నంబర్ ఏం క్రియేట్ చేసాం ఇంతకుముందు, అది కనిపిస్తే చూడు. మనం క్రియేట్ చేసిన నెంబర్ ఏం క్రియేట్ చేసాం ఇంతకుముందు, 13798. అది తీసుకో. ఇక్కడ చూడు, ఎక్కడ చూడు, మనం క్రియేట్ చేసాం కదా జస్ట్ నో 13798. అదేనా నెంబరు? నేను చెప్తాను, నేను స్క్రీన్ షాట్ తీసాను, చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. 13798 నెంబర్ ఉంటుంది చూడు. డిఫైన్ కంపెనీ 13798 చాట్ బాక్స్ లో ఉంది నెంబర్, కావాలని చూడు. వందన ఇది S/4HANAలో ఏంటంటే కొంచెం అన్ని ఒక సైడ్ నుంచే యాక్సెస్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం చాలా ఉంటాయి, ఫైండ్ అవుట్ చేయాలి మనం, అదే ప్రాబ్లం. చాట్ బాక్స్ లో ఉంది చూడు వందన. స్కైప్ ఓపెన్ చేయి. సార్ ఓపెన్ అవ్వట్లేదు. సరే నేను చెప్తున్నా కదా, నెంబర్ గుర్తుపెట్టుకో, 13798. SKHK తర్వాత S4HK 913798. 913798 కిందకి రా. స్లోగా చూడు, మరి ఫాస్ట్ వెళ్ళిపోతే దొరుకుతుందా? (913798) 913798. S/4HANAలో టీఆర్స్ అన్ని ఒకే చోట ఉంటుంది, ECCలో ఇలా ఉండదు, అదే ప్రాబ్లం. (913798) 913798 లేదా డిఫైన్ కంపెనీ ఎక్కడో ఉంటుంది, అది కనిపించదు, వెతకాలి, చాలా ఉంటాయి ఇక్కడ. 913778 పైన ఉన్నట్టుంది. లేదు లేదు, అది కాదు. 913798. 913798 కరెక్ట్. 913798. యాక్చువల్గా ఏదో ఒకటి తీసుకోవచ్చు, మనం ఏదైనా తీసుకోవచ్చు, వేరే వాళ్ళదైనా, బట్ మనదైతే బెటర్ కదా. అలా కాకపోతే కనిపించకపోతే వేరే తీసుకుందాం. 91 దాటిపోయాం వందన. 9137 వెళ్ళు, ఇంకా వెళ్ళు. ఇక్కడ ఫైండ్ ఆప్షన్ లేదు, అదే ప్రాబ్లం. 913798. ఒక పని చేయాలి, క్లోజ్ చేసి చెప్తాను, వద్దు ఏదో ఒకటి తీసుకుందాము. యాక్చువల్గా మనది తీసుకోవాలి, ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవట్లేదు, ఏదైనా ఒకటి తీసుకుందాం. ఒక పని క్లోజ్ చేసి చెప్తాను, క్లోజ్ చేయి. సో మనం ఒక కాన్ఫిగరేషన్ ఉందా? ఇక్కడెక్కడో ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయాలి, చాలా ఉంటాయి. ఒక ఫైండ్ ఇష్యూ ఏదైనా పర్వాలేదు, నీకు అర్థమైపోతుంది. చూడు, సో మనం ఒక టీఆర్ని క్రియేట్ చేసాం, దాన్ని యాక్చువల్గా ఇక్కడ నుండి మనం చేస్తాం అన్నమాట. లేదంటే ఒక పని చేయమందరా, క్లోజ్ చేయి. ఇక్కడ ఓన్గా ఒక టీఆర్ క్రియేట్ చేయి. అక్కడ ఏం చేసాం, డిఫైన్ కంపెనీ. సో ఒక టీఆర్ అనేది క్రియేట్ చేస్తాం. కంటిన్యూ చేయి. టీఆర్ నంబర్ నేను కాపీ చేస్తాను. వెయిట్ స్క్రీన్ షాట్ తీసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. 800 ఉంది లాస్ట్ లో, ఓకేనా? ఇది చాట్ బాక్స్ లో స్క్రీన్ షాట్ పేస్ట్ చేస్తున్నాను. సో కంటిన్యూ చేసి
టిఆర్ అనేది క్రియేట్ చేసాం. సో అంటే మన కాన్ఫిగరేషన్ అనేది చేసేసాం. సో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ఈ డేటాని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి కంటిన్యూ చేయి. వెళ్ళు. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్ చేసాం. ఎలా మూవ్ చేస్తాం అంటే మనం చెయ్యము, టిఆర్ రిలీజ్ చేస్తాం. టిఆర్ అనేది రిలీజ్ చేస్తాం. ఎలా రిలీజ్ చేస్తాం, వెళ్ళు SE09 వెళ్ళు. SE09 ఆర్ SE10 ఏదైనా వెళ్ళొచ్చు. ఎంటర్ చేయి. ఇక్కడ చూడు వందన, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి యాక్చువల్గా, మనం వర్క్ బెంచ్ రిక్వెస్టా కస్టమైజ్ రిక్వెస్టా? కస్టమైజ్ రిక్వెస్ట్. కస్టమైజ్ రిక్వెస్ట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ రిమూవ్ చేయి. కింద రిలీజ్డ్ కూడా రిమూవ్ చేసేయి. రిలీజ్డ్ డిస్ప్లే లాస్ట్ లో డిస్ప్లే పైన క్లిక్ చేయి. అంటే కస్టమైజింగ్ రిక్వెస్ట్ అన్ని చూస్తున్నాం. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. వెయిట్. ఇక్కడ చూడు, ఇవన్నీ కూడా ఏంటి, టిఆర్స్. ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా క్రియేట్ చేశారు. మనం చేయొచ్చు, వేరే వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో మన టిఆర్ మనం తీసుకోవాలి. బట్ ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఇది ECC S/4HANA సర్వర్ కాబట్టి చాలా కనిపిస్తుంది. సో మన టిఆర్ ని మనం ఏం చేయాలి, రిలీజ్ చేయాలి. ఎగ్జాంపుల్ 800 దగ్గర లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉంది చూడు, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. ఎలాబరేట్ చేయి. ఎలాబరేట్ ప్లస్ ఎక్కడ ఉంది అది చూడు. ఇంకా ఎలాబరేట్ చేయి. దాని కింద కూడా ప్లస్ ఉంది చూడు, ఎలాబరేట్ చేయి. చూసావా, ఇవన్నీ కూడా ఎలా పైకి వెళ్ళి, కొంచెం పైకి వెళ్ళి. సో మెయిన్ టిఆర్ 800, ఇక్కడ 100 ఉంది. ECCలో 800 ఉంటుంది. ఇక్కడ 100 అనే దాన్ని మెయిన్ టిఆర్ అంటారు. దాని కింద కనిపిస్తున్న వందన ఇవన్నీ కూడా సబ్ టిఆర్స్. సబ్ టిఆర్ అంటే అదే ట్రాన్సాక్షన్స్, సేమ్ టిఆర్ఏ, వాటిలో చేసేటటువంటి మిగిలిన ట్రాన్సాక్షన్స్ ఏమేం చేస్తారు అనేది రైట్ సైడ్ కనిపిస్తుంది. డిఫైన్ అకౌంట్ గ్రూప్, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇవన్నీ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసావా, ఇవన్నీ కూడా సబ్ టిఆర్స్ అన్నమాట. పైన కనిపించేది మెయిన్ టిఆర్, 800 ఇస్ ద మెయిన్ టిఆర్. కింద కనిపించేదన్నీ కూడా సబ్ టిఆర్స్. సో ఏం చేయాలి, టిఆర్ ని రిలీజ్ చేయాలి. అంటే ఆ టిఆర్ సెలెక్ట్ చేసుకో, సబ్ టిఆర్ సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ 98888 ఉంది, సెలెక్ట్ చేసి చెప్తాను. 988 సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ అంటే క్లిక్ చేయి. బ్రాకెట్స్ వచ్చినాయా, సరిగ్గా సెలెక్ట్ చేయి. చేశాను సార్. చేసావా, రావట్లేదా? సరే, పైన ఓకే వస్తుంది చూడు. పైన చూడు, పైన ఏముంది, పంచే మెయిన్ టిఆర్ సెలెక్ట్ చేయకొని రావట్లేదు. కిందది సెలెక్ట్ చేయి, సబ్ టిఆర్ సెలెక్ట్ చేయి. ఎక్స్టర్నల్ మౌస్ పెట్టుకుంటే వస్తుంది అన్న. సరే, పైన ఒక వెహికల్ సింబల్ అని చూడు, మళ్ళీ ఏదో క్లిక్ చేస్తాను. బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ లో ఉంది. ఓకే, సెలెక్ట్ అయింది అనుకుందాం. పైన రిలీజ్ ఒక వెహికల్ ఉంది చూసావా, ట్రక్ ఉంది, ట్రక్ సింబల్ ఉంది పైన చూడు, అది రిలీజ్ అంటారు. క్లిక్ చేయదాని పైన, రిలీజ్ అవుతుందా? ECCలో ఇలాగే చేస్తాము. S/4HANA చూస్తున్నాను, ఎలా అవుతుందో చూద్దాం. నీ నెట్వర్క్ బాగా స్లో ఉంది. ప్రాసెస్ అవుతుంది, వెయిట్ చేయి.
లాస్ట్ లో చూడు మెసేజ్ వచ్చింది చూసావా, రిలీజ్డ్. లాస్ట్ లో చూడు రిలీజ్డ్, టిఆర్ నంబర్ హ్యాస్ బీన్ రిలీజ్ అయింది అనమాట. ఈ టిఆర్ నంబర్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా, టిఆర్ నంబర్ రిలీజ్ అయినట్టు నీకు ఎలా అర్థమవుతుంది? అక్కడ టిక్ మార్క్ ఉంది చూసావా, అక్కడ టిక్ మార్క్ ఉంది చూసావా సబ్ టిఆర్ క్రింద, అది అంటే టిఆర్ ని రిలీజ్ చేసాం. తర్వాత మెయిన్ టిఆర్ కూడా సెలెక్ట్ చేసుకో, రిలీజ్ చేయదాన్ని కూడా. ఓకే, రిలీజ్ అయినా ఉందన్నా అవుతుంది, ప్రాసెస్ అవుతుంది, వెయిట్ చేయి. రిలీజ్ అవుతుంది. ఓకే, కంప్లీటెడ్, రిలీజ్డ్. పైకి వెళ్ళి చూడు. వెళ్ళావా? పైకి వెళ్ళావా? లేదు ఇక్కడ. అంటే ఏమైంది, రిలీజ్ అయిపోయింది. 2 టిఆర్స్ కూడా రిలీజ్ చేసాం. ఇక్కడ కనిపించవు ఇంకా. అంటే టిఆర్ ని రిలీజ్ చేసిన తర్వాత ఒక టిక్ మార్క్ వస్తుంది అన్న, అది స్క్రీన్ షాట్ తీసేసి మనం ఏం చేస్తాము, బేసెస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. we are successfully completed our configurations, kindly move the configurational data from development server to quality assurance server అని చెప్పేసి మెయిల్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కన్ఫర్మ్ మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అనేవి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి బేసెస్ టీమ్ వాళ్ళు మెయిల్ చేస్తారు. దీన్ని టిఆర్ రిలీజ్ చేయడం అంటారు. బ్యాక్ వెళ్ళి చెప్తాను. రిలీజ్ చేసిన టిఆర్స్ అన్ని ఎక్కడ చూడొచ్చు, బ్యాక్ వెళ్ళి ఇక్కడ చూడు. మాడిఫైబుల్ అంటే మనం చేసిన టిఆర్స్. రిలీజ్ సెలెక్ట్ చేసుకో, అంటే రిలీజ్ చేసిన టిఆర్స్ మాత్రమే కనిపిస్తాయి. పైకి తీసేయి, మాడిఫైబుల్ తీసేయి. సో మాడిఫైబుల్ అంటే మనం రిలీజ్ చేయని టిఆర్స్ అన్ని కనిపిస్తాయి. రిలీజ్ సెలెక్ట్ చేసుకుని డిస్ప్లే పైన క్లిక్ చేస్తున్నాం, క్లిక్ చేయి. చూసారా, ఇవన్నీ రిలీజ్ చేసిన టిఆర్స్ అన్నమాట. టిక్ మార్క్స్ ఉన్నాయి చూడు వందన, ఆ టిక్ మార్క్ ఉంటే రిలీజ్ చేసినట్లు అర్థం. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ ని ఇలా రిలీజ్ చేస్తాం. మనం రిలీజ్ చేసింది ఎక్కడ ఉంది, జస్ట్ నౌ చేసాం కదా, లాస్ట్ లో ఉంది. ఇదేనా? ఓకేనా, ఇవన్నీ రిలీజ్ చేసాం వందన. మనం రిలీజ్ చేస్తే ఎక్కడ, ఓకే మనం చేస్తే కూడా వచ్చేస్తుంటే చూడు, ఏది చేసామో నాకు నంబర్ గుర్తులేదు, వీటిలోనే ఉంటాయి అనమాట. ఇవన్నీ రిలీజ్ చేసేసాం. ఓకేనా, టిక్ మార్క్ ఉందంటే మీనింగ్ ఏంటి, రిలీజ్ అయిపోయినట్లు అనమాట. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన టిఆర్స్ అన్ని కూడా ఇట్లా రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసి మనము స్క్రీన్ షాట్ తీసుకుని బేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏమైతే రిలీజ్ చేశారో ఆ టిఆర్స్ అన్ని కూడా వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకుని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు, గుర్తుపెట్టుకో. ఓకే, బ్యాక్ వెళ్ళు. టిక్ మార్క్ ఉంటే రిలీజ్ చేసినట్లు అట్లా చూడు. కస్టమైజింగ్ రిక్వెస్ట్ పైన టిక్ మార్క్ ఉంది చూసావా. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ కి సంబంధించింది. FICO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, వీళ్ళంతా కూడా కస్టమైజింగ్ రిక్వెస్ట్ చేస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ABAP టీమ్ కి సంబంధించింది. కింద మాడిఫైబుల్ అంటే ఏంటి, మాడిఫైబుల్ ఇవి ఓన్లీ మనం జస్ట్ నౌ క్రియేట్ చేసిన టిఆర్స్, లేదంటే రిలీజ్ చేయని టిఆర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అదే రిలీజ్ సెలెక్ట్ చేసుకుంటే రిలీజ్ చేసిన టిఆర్స్ అన్ని కనిపిస్తాయి. ఇది సెలెక్ట్ చేయి, మాడిఫైబుల్ సెలెక్ట్ చేసి రిలీజ్ రిమూవ్ చేయి, డిస్ప్లే పైన క్లిక్ చేయి, డిస్ప్లే క్లిక్ చేయి. ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపించే అన్ని కూడా రిలీజ్ చేయని టిఆర్స్, ఇవన్నీ కూడా జస్ట్ నౌ క్రియేట్ చేసాం అంతే. జస్ట్ నౌ క్రియేట్ చేసిన టిఆర్స్ ఇక్కడ వస్తాయి కదా, అవన్నీ కూడా జస్ట్ నౌ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా క్రియేట్ చేసిన టిఆర్స్, రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అంటే ఎలా చేస్తాము, సెలెక్ట్ చేసి
సెలెక్ట్ చేయమంటే మళ్ళీ ఇక్కడే సెలెక్ట్ చేయమన్నా. అయ్యో మాడిఫైబుల్లో ఉన్నాం మనం ఆల్రెడీ. డిస్ప్లే పైన క్లిక్ చేయి. నెట్వర్క్ బాస్లో ఉంది. ఈ సర్వర్ అంటే S/4HANA చాలా స్లో ఉంటుంది. ఒకటి సెలెక్ట్ చేయడం, ఒకటి తీసుకో. ఎలాబరేట్ చేయొద్దు, డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తావా? చేయి, రిలీజ్ చేయి. రిలీజ్ అయిపోయింది. మెసేజ్ వచ్చిందా? నాట్ ఎట్ రిలీజ్ అంట. అవ్వలేదు, కరెక్ట్ గా చేయలేదు మీరు. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏంటంటే సబ్ టియర్ రిలీజ్ చేయాలి మనం, మెయిన్ టియర్ కాదు. ఫస్ట్ అది ఎలా బ్రేక్ చేయి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. సబ్ టియర్ సెలెక్ట్ చేసుకుని రిలీజ్ చేయి, తర్వాత మెయిన్ టియర్ చేయాలి. ఈ నెట్వర్క్ ఏమో స్లో ఉంటుంది, ఏం చేద్దాం. సబ్ టియర్ రిలీజ్ అయింది కదా, మెయిన్ టియర్ కూడా రిలీజ్ చేయి. టిక్ మార్క్ ఉందంటే రిలీజ్ చేసినట్లు. ఇంక కనిపించే ఇక్కడ. రిలీజ్ అయిపోయింది. బాక్కెళ్ళి చెప్తాను. రిలీజ్ లాస్ట్ లో బాక్కెళ్ళి ఉందనా, రిలీజ్ తీసుకో, డిస్ప్లే పైన క్లిక్ చేయి. ఇది వచ్చేసి చూసావా, 9855. ఇంతకుముందు అక్కడ ఉంది 9855. నువ్వు కావాలంటే వీడియో మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేయి. ఇక్కడ రిలీజ్ లో మూవ్ అయిపోయింది. అంటే ఈ టియర్స్ అనేవి మూవ్ చేసాము. స్క్రీన్ షాట్ తీసేసి ఏం చేస్తాం, దీన్ని బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. గుర్తుపెట్టుకో, దీన్ని టిఆర్ రిలీజ్ అంటారు. ఈ ప్రాసెస్ ప్రకారం రిలీజ్ చేస్తాం. క్లియర్ కదా వందనా? నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. టిఆర్ నేమ్ ఏమన్నా, డిస్క్రిప్షన్ ఏమన్నా మార్చాలి. ఎలా చేంజ్ చేస్తాం? బ్యాక్ వెళ్ళు, ఆ సెషన్ ఇక్కడే బ్యాక్ వెళ్ళు. ఒక టిఆర్ నేమ్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఎలా చేయాలి? మాడిఫైబుల్ తీసుకో, రిలీజ్ లో కనిపించవు. మాడిఫైబుల్ తీసుకో, రిలీజ్ రిమూవ్ చేయి. రిలీజ్ అంటే ఓన్లీ రిలీజ్ డిస్ప్లే. ఏంటి S/4HANA ఇప్పుడు చాలా స్లో ఉంటుంది. మన ECC చాలా ఫాస్ట్ ఉంటుంది తెలుసా నీకు. బట్ S/4HANA డెమో సర్వర్ చాలా స్లో ఉంటుంది. ఒక టిఆర్ ఏదన్నా సెలెక్ట్ చేయమన్నా, ఏదైనా ఒక టిఆర్ సెలెక్ట్ చేయి. బ్రాకెట్స్ రావాలి నీకు, లెఫ్ట్ కి రైట్ కరెక్ట్ గా సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసావా? సెలెక్ట్ చేసిన తర్వాత పైన నీకు ఒక సింబల్ ఉంటుంది చూడు, ఒక స్పెట్ సింబల్ అని చూడు పైన. స్పెట్ సింబల్ పైన, స్పెట్ సింబల్ అది కాదు ఇంకోటి, అది క్లిక్ చేయి. దానిపైన క్లిక్ చేయి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ లోకి లెఫ్ట్ సైడ్ ప్రాపర్టీస్ లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ చూడు.
ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ వందన పైన ఇంకా పైన ప్రాపర్టీస్ వెళ్ళి ఇక్కడ యాక్చువల్గా నువ్వేమైనా టీఆర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇది నీ టీఆర్ కాదు కాబట్టి నీకు ఛాన్స్ లేదు. సో నీ టీఆర్ సెలెక్ట్ చేసుకుని ప్రాపర్టీస్లోకి వస్తే ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాడు, 9101 ఇచ్చారు. సో నీ టీఆర్ తీసుకుంటే నువ్వు ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. అర్థమైందా పాయింట్ నీకు? నువ్వు క్రియేట్ చేసిన టీఆర్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ 9101 ఉంది, ఇది నీది కాదు, ఇది వేరే వాళ్ళది, అందువల్ల నీకు ఓపెన్ అవ్వలేదు. సో నువ్వు కనుక ఓన్ గా క్రియేట్ చేసిన నీ టీఆర్, నీ యూజర్ ఐడి నుంచి క్రియేట్ చేసిన టీఆర్ తీసుకుంటే నువ్వు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. టీఆర్ డిస్క్రిప్షన్ ని చేంజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే సార్. సో అర్థమే టీఆర్ అంటే ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని టీఆర్ లో సేవ్ అవుతాయి. ఈ టీఆర్ లో ఉన్నటువంటి డేటా అంతా కూడా నువ్వు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తావు. ఎలా మూవ్ చేస్తావు? టీఆర్ రిలీజ్ చేస్తాం, రిలీజ్ చేసి మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది? మూవ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ our configurations and we already released the TR. So kindly move the configurational data from development server to quality assurance server అని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి వాళ్ళు మూవ్ చేస్తారు. బేసిస్ మనం ఓన్లీ రిలీజ్ మాత్రమే చేయగలం. బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ ఎవరు మూవ్ చేస్తారు? బేసిస్ టీమ్ వాళ్ళు చేస్తారు. అర్థమైందా పాయింట్? yes sir. అది సర్వర్స్ ఓపెన్ చేయి. సర్వర్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయి షీట్ లో, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో. ఇక్కడ చూడు, మనం ఏం చేసాము, డెవలప్మెంట్ సర్వర్ లో చేసినవన్నీ టీఆర్ రిలీజ్ చేసాం, అంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేసాం. బట్ క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి డేటా మూవ్ చేయాలి. ఎలా చేయాలి? ఏమన్నా క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి చేయాలి డేటా. ఇక్కడ టీఆర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, బేసిస్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం లేదు, మనమే చేయొచ్చు 100 నుండి 300 కి. అర్థమవుతుందా? yes sir. విత్ ఇన్ ద సర్వర్ క్లయింట్ నెంబర్ 100 నుండి 300 మూవ్ చేయడానికి నీకు యాక్సెస్ ఉండదు. డెమో సర్వర్ కాబట్టి అది చాలా సింపుల్ కాన్ఫిగరేషన్. నేను నీకు తర్వాత చూపిస్తాను ఎలా చేయాలనేది. క్లియరా? ఓకే సార్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది configurational data one server to another server, like development server to quality server to production server. Clear kada? yes sir. Right. ఇది ఒక క్లాసు. రికార్డింగ్ ఆఫ్ చేయి, 1 minute వెయిట్ చేయి. సింపుల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, నేను చెప్తాను ఇంకోటి సింపుల్ కాన్సెప్ట్. టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి. రికార్డింగ్ ఆఫ్ చేసావా? సేవ్ చేసుకో.